ఇప్పుడు లంచ్ మెనూ టేస్టింగ్ టైము చూద్దాం రండి. టేస్ట్ చేసి చెప్తాం మీ అందరికీ. నెయ్యి వేసుకున్నాము, వేడి వేడి నెయ్యి వేసుకుని నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్. మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగా ఫస్ట్ ముద్ద మాగాయ పచ్చడి కొత్తగా పెట్టింది మమ్మీ. కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. బాగుంటుంది. తిని చూపిస్తా టేస్ట్. నెయ్యి వేసుకుంటేనే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఫస్ట్ ముద్ద నెయ్యితో ఇప్పుడు ఫ్రై చూపిస్తా. ఇప్పుడు ఆలూ ఫ్రై అన్నమాట. ఆలూ ఫ్రై పోపులు లేకుండా జస్ట్ ఉప్పు కారం వేసి అలా అయితేనే ఇష్టం నాకు. ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే. చాలా బాగుంది. లాస్ట్ మాడు ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం కదా మాడు తగులుగా ఉంటే చాలా బాగుంటుంది. అబ్బా, వెజ్లో ఉన్న ఇంకెక్కడ ఉండదు. ఇప్పుడు అరటికాయ పోపు అనమాట. అరటికాయ పోపు తీసుకుని అరటికాయ పోపుతో తిందాము. చాలా బాగుంటుంది. అరటికాయ పోపుతో చింతపండు వేసి పెట్టింది, దానికి పుల్లగా. ఇప్పుడు చూద్దాం. ఇది చాలా బాగుంది. ఇది కొంచెం టేస్ట్ అరటికాయ నచ్చలేని వాళ్ళు కూడా తింటారు. అన్ని తాలింపులు తగులుతూ బాగుడేమో పునుకుల పులుసు అనమాట అది. ఓకే, చాలా బాగుంటుంది. ఇందులోది ఇలాగ పచ్చిమిర్చి ఇట్లా పిండితే ఇందులో ఉన్న రసం దిగుతుంది. అయితే ఇప్పుడు పునుకుల పులుసు ఇట్లా కలిపి చాలా బాగుంటుంది పునుకుల పులుసుతో. ఇప్పుడు ఈ పునుకు ఇట్లా తీసుకుని దీని మీద పెట్టుకుని, ఎంతమందికి ఇష్టం ఇట్లా మధ్యలో పెట్టుకుని తినడం? నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది. ఫస్ట్ ముద్ద ఇప్పుడు కొంచెం ఇలా తీసుకుని దీంట్లో ఇలా కలిపేసుకుని మొత్తం ఇట్లా మెత్త సాఫ్ట్గా ఉంటుంది పునుకు. తింటుంటే ఈరోజు నాది మెనూ చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో పెరుగు అరటిపండుతో ఎండప్. గడ్డ ముక్క కొంచెం చాలు. గడ్డ పెరుగులో సాల్ట్ వేసుకుని ఇలా చక్కెర గల అరటిపండు తెలుసా? అరటిపండు ఎవరికి ఇష్టం? నాకు చాలా ఇష్టం పెరుగులో అరటిపండు. అబ్బా, ఫస్ట్ గడ్డ పెరుగు కాటు ఒక ముద్ద ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు అరటిపండు తీసుకుని ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టుకుని లాస్ట్లో పెరుగుతో తింటే టచ్ అప్పే వేరబ్బా. చాలా బాగుంది. ఇంకా చాలా ఈ రోజుకి మన మెనూ అయిపోయింది. చాలా బాగుంది. బాయ్.